జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని గురుకుల పాఠశాలలో కలకలం సృష్టించిన ఇద్దరు విద్యార్థినుల మిస్సింగ్ కేసును పోలీసులు జెట్ స్పీడ్ లో ఛేదించారు. శబాష్ పోలీస్ అనిపించేలా కేవలం గంటల వ్యవధిలోనే పోలీసులు బాలికల జాడను గుర్తించి తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించి వారి కళ్లలో ఆనందం నింపారు. గూడూరు డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విద్యార్థులను వారి తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించిన తీరుపై అసలు ఏం జరిగింది అనే వివరాలను డీఎస్పీ గీతాకుమారి వివరించారు. గూడూరు జానకిరాం పేటలోని ఏపీ గిరిజన బాలికల సంక్షేమ గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న నెల్లూరు పట్టణంలోని ఎన్టీఆర్ నగర్ ప్రాంతానికి చెందిన తిరుమలశెట్టి చెందిన సైదాపురం మండలం వేములచేడు గ్రామానికి చెందిన మోపూరు జయశ్రీ ఇద్దరు విద్యార్థినులు సోమవారం మధ్యాహ్నం 2:30 సమయం నుండి అదృశ్యమయ్యారు. బాలికల కోసం ఎంత వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో పాఠశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు గూడూరు 2వ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న సిఐ శ్రీనివాస్ తన సిబ్బందితో కలిసి విచారణ చేపట్టారు. గూడూరు ప్రజలకు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి వెరీ గుడ్ మార్నింగ్. తిరుపతి జిల్లా గూడూరు మండలంలోని 2 టౌన్ స్టేషన్ పరిధిలో ఏపీ ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్లోని ఇద్దరు గర్ల్ స్టూడెంట్స్ స్కూల్ వదిలి అప్పుడు ప్రిన్సిపల్ కానీ కేర్ టేకర్ కానీ వార్డెన్ కానీ ఒకటి చెప్పలేదు. ఆ స్కూల్ వదిలేసి వెళ్ళిపోయారు. అండ్ ప్రిన్సిపల్ కానీ వార్డెన్ కానీ వాళ్ళ చుట్టుపక్కల వెతికారు. బిట్వీన్ అంటే 2:30 నుంచి 5:30 వరకు ఆ చుట్టుపక్కల వెతికితే ఈవెన్ సీసీటీవీ కెమెరాస్ కూడా వెరిఫై చేస్తే అక్కడెక్కడ దొరకలేదని చెప్పారు, ట్రేస్ అవుట్ అవ్వలేదన్నారు. సో వెంటనే గూడూరు 2 టౌన్ సిఐ గారికి, శ్రీనివాస్ గారికి అండ్ మరియు ఎస్ఐ రాజు గారు కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ రాగానే మా గూడూరు 2 టౌన్ సిఐ గారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి, లోకల్ వాట్సాప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఫుడ్ డెలివరీ బాయ్స్ కానీ, ఆర్పిఎఫ్, జిఆర్పి వాళ్ళకి అండ్ ఆటో వాళ్ళకి ఇంకా డిఫరెంట్ గ్రూప్స్కి షేర్ చేయడం జరిగింది. వాళ్ళ ఫోటోస్ నాకు వాళ్ళ పర్టికులర్స్ అండ్ వెంటనే వాళ్ళ పేరెంట్స్ కూడా కమ్యూనికేట్ చేశారు. తర్వాత వాళ్ళ పేరెంట్స్ వచ్చాక ఈ చుట్టుపక్కల ఏమన్నా వాళ్ళ రిలేటివ్స్ ఏమైనా ఉన్నారని ఎంక్వైరీ చేశారు. చేస్తే బిట్వీన్ 11:30-12 మధ్యలో దక్కిలి మండలంలోని శ్రీపురం విలేజ్ దగ్గర గిరిజనవాడ ఉంది. అక్కడ ఒక అమ్మాయి, ఈ ఇద్దరు బాలికలను ఒక బంధువులు వాళ్ళు అక్కడ ఉన్నారని తెలిసింది. సో వెంటనే మా సిఐ గారు అండ్ ఎస్ఐ గారు అండ్ వాళ్ళ స్టాఫ్ని కూడా తీసుకొని వెళ్ళి సురక్షితంగా తీసుకొని వచ్చారు గూడూరు మండలానికి. అండ్ వచ్చిన తర్వాత అడిగి తెలుసుకున్నాం బాలికలు ఎందుకు వెళ్ళారు అని తెలుసుకుంటే హోమ్ సిక్గా ఉందని చెప్పారు. మరియు ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి కదా, 10th క్లాస్ ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి. సో దానివల్ల టెన్షన్గా ఉందని చెప్పారు. వీళ్ళని ఫౌండ్ అవుట్ చేయడానికి మా సిఏ గారు, ఎస్ఐ అండ్ స్టాఫ్, ఎస్పెషల్ ఉమెన్ పీస్లు కూడా చాలా ఎఫర్ట్స్ చేశారు. అండ్ వీళ్ళని నైట్ అంతా ఈ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లోనే ఉంచారు. దానికి గార్డ్గా మా ఉమెన్ పీస్ని కూడా పెట్టాము. ఎటువంటి నెగిటివ్ రిమార్క్స్ మాకు ఇక్కడ రాలేదు. ఈ వీళ్ళని ట్రేస్ అవుట్ చేయడానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, లోకల్ వాట్సాప్ అసోసియేషన్స్ కావచ్చు, చాలా హెల్ప్ చేశారు. ఆన్ బిహాఫ్ ఆఫ్ ది స్టేట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవరీవన్ హూ సపోర్ట్ మీ అండ్ హూ సపోర్ట్ ది పోలీస్ డిపార్ట్మెంట్. ఈ విషయాలన్నీ మా ఎస్పీ గారికి వివరంగా తెలియపరిచాము. అండ్ ఎస్పీ గారి సపోర్ట్ మాకు చాలా ఉంది. అండ్ ఐ వుడ్ లైక్ సే థ్యాంక్ యూ టు మై ఎస్పీ సార్ యాజ్ వెల్. వాళ్ళ పిల్లలు వచ్చాక కూడా ఏదైతే ప్రెజెంట్ చేశామో ఆ పిల్లలు వచ్చాక నేను వాళ్ళతో మాట్లాడాను. అండ్ వాళ్ళకి చిన్న కౌన్సిలింగ్ కూడా ఇచ్చాను. సో దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. వెళ్తున్నప్పుడు ఇన్ టైం అవుట్ టైం కొంచెం పరిస్థితులు నిర్లక్ష్యం వహిస్తున్నారని కొంచెం ఆరోపణ మీరేమో మున్సిపల్ కానీ, కేర్ టేకర్ కానీ, గార్డెన్స్ చాలా ఎఫర్ట్స్ చేశారు. అక్కడంతా అబ్జర్వ్ చేస్తున్నారు. వీళ్ళు ఏంటంటే
వాళ్ళు ఏదో క్లాస్లో ఉన్నప్పుడు వీళ్ళకి హెల్త్ బాగాలేదని చెప్పి జస్ట్ పక్కకు వచ్చినారు. ఆ ఫ్యూ సెకండ్స్ ఆ ఫ్యూ మినిట్స్లో ఇలా జరిగిందని తెలియపరిచారు. సో అక్కడ నాకు వాళ్ళది నెగ్లిజెన్స్ అనేది చెప్పలేదు. కైండ్లీ నోటీస్ ప్లీజ్.